ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగించినటువంటి రాష్ట్ర పార్టీ, అదే మాదిరిగా ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మల్కన్న గారి మోహన్ గారికి, జిల్లా అధ్యక్షులు సోదరులు దినేష్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎల్ఎటి మల్లికార్జున్ రెడ్డి గారికి, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ ఉప్పాల శివరాజ్ కుమార్ గారికి, ఇంటలెక్చువల్ డిస్ట్రిక్ట్ సెల్ కన్వీనర్ కొండ ఆశన్న గారికి, సభ్యత్వ ప్రముఖ్ నిమ్మాల శ్రీనివాస్ గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ తొక్కాల నరసయ్య గారికి, బాల్కొండ నియోజకవర్గ పార్టీ ప్రముఖులు, వివిధ పదాధికారులకి, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జెస్, బూత్ కమిటీ సభ్యులకి, వివిధ మోర్చాల అధ్యక్ష కార్యదర్శి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పిల్లర్స్. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర అనేది మీపైనే ఆధారపడి ఉంది. సరే, ఈరోజు ఒక స్థానంలో వచ్చిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే వివిధ పొజిషన్స్ వస్తే కూడా పార్టీ ఎవరైతే నిర్మాణం చేస్తారో వారే ప్రముఖులు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియదు కాదు. పార్టీ ఇచ్చినటువంటి సరే 45,000 50,000 మన యొక్క నియోజకవర్గంలో దాన్ని పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం ఏం కాదు. చేయాల్సిందల్లా ఇప్పుడు మాట్లాడేటువంటి మిత్రులు కావచ్చు, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు పార్టీ కోసం సమయం కేటాయిస్తే మనకి ఇచ్చినటువంటి టార్గెట్ అంతా కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. నాకు ఒక విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే ఇందాక మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు, ఎందుకంటే గతంలో బూత్ కమిటీల్లో రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గం, అది మీ వల్ల సాధ్యమైంది. ఇప్పుడు కూడా ఈ సభ్యత్వంలో కూడా పార్టీ ఇచ్చినటువంటి టార్గెట్ని మీరు తప్పకుండా పూర్తి చేస్తారని చెప్పేసి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం నాకైతే కలిగింది. నాకు విశ్వాసం కలగాలంటే మీరంత సపోర్ట్లు కొట్టాలి. మరి అంటే మీరంత కామ్గా ఉంటే మరి టార్గెట్ పూర్తి అవుతుందో లేదో నాకు నమ్మకం లేదు. మరి అట్టయితే తప్పకుండా చేస్తారు కదా, తప్పకుండా చేస్తారు. సరే, మనకు స్టేట్ ఇచ్చినటువంటి ఒక్కొక్క బూత్లో 200 చొప్పున మనం పూర్తి చేసుకోవాలనేది ఆయన దినేష్ అని చెప్పారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, లేకపోతే జడ్పీటీసీ కావచ్చు, సింగిల్ విండో డైరెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ దాంట్లో మనకి ఏదైనా రిజర్వేషన్ వస్తే ఫలానా వ్యక్తి ఉన్నాడని చెప్పేసి చూసుకోవడానికి, తెలుసుకోవడానికి చాలా ఈజీగా అని చెప్పేసి, అందుకోసమే మనం మెంబర్షిప్ చేసేటప్పుడే మనం అన్ని కులాల వారిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాల వారిగా తప్పకుండా ఆ కులాల్ని మనం మెంబర్షిప్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తర్వాత మనం చూడకుండా, లెంకకుండా వర్గాల వారిని, అన్ని కులాల వారిని ఆ 200లో లేకపోతే అంతకంటే ఎక్కువ మనం చేసుకునేటువంటి దాంట్లో చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.
సరే, ఇప్పుడు ఈ సమస్య చాలా చాలా చోట్ల ఉంది. మన నిజామాబాద్ జిల్లానో లేకపోతే మన బాల్కొండలు కాదు, కొద్దిగా స్లోగానే జరుగుతూ ఉంది. సరే, ఒక పక్కనేమో మనకు కూడా వర్షాలు ఉండే, వ్యవసాయ పనులు ఉండే, అదే మాదిరిగా మనకు నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, గణేష్ ఉత్సవాలు మనం చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటాం. మనం అందరం కూడా, ఎందుకంటే ఒక భారతీయులుగా, హిందువులుగా ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా నిన్నటి వరకు పార్టిసిపేట్ అయ్యారు. మనమే ఆ గ్రామాల్లో, ఆ వాడల్లో మనమే ముందుండి చేసేవాళ్ళం కాబట్టి, భారతీయ జనతా పార్టీ హిందూ బంధువులుగా మనం చేసేవాళ్ళం కాబట్టి, సరే ఆ 8, 10, 11 రోజులు దాంట్లో మనకు సమయం పోయింది. సరే, అయినా మనకు 25 తారీఖు వరకు ఇంకా 6-7 రోజులు ఉంది. తప్పకుండా ఈ 6-7 రోజుల్ని పార్టీ కోసం, ఎందుకంటే ఎన్నికల్లో మనం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచి పనిచేస్తాం. 5-6 గంటల నుంచి పనిచేస్తే రాత్రి ఎప్పుడు వస్తామో, ఎప్పుడు తింటామో, ఎప్పుడు పడుకుంటామో కూడా తెలియదు ఎన్నికల సందర్భంలో. అదే ఈ సందర్భంలో మెంబర్షిప్ సందర్భంలో కూడా దాంట్లో సగం టైం ఇచ్చినా కూడా, ఎందుకంటే మనకు అప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఒకటే, ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత ప్రతి ఇంటికి కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఇంట్లో వెళ్ళిన తర్వాత తప్పకుండా మన పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాల విషయంలో కావచ్చు, పార్టీ కేంద్ర పార్టీగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీగా, సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పార్టీగా, అందుకే ముచ్చటగా 3వసారి ఈ దేశాన్ని పరిపాలించమని చెప్పేసి దేశ ప్రజానికమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మళ్ళీ ఒకసారి ఇచ్చినటువంటి విషయం.